నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ప్రస్తుతం ప్రభుత్వంకు ఉన్న 14,000 ఎకరాల ఫీచర్ సిటీ భూమికి శ్రీశైలం హైవేకి 10 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్నది. ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో ప్లాట్లు తీసుకోవచ్చా? సో తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. మనం ఒకటి డిస్టెన్స్ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే ఎగ్జాంపుల్ కదా, నువ్వు కొత్తగా చెప్పేది ఏందని అనుకోవచ్చు. సో కొంతమందికి అది నమ్మితే నమ్ముకోవచ్చు, మీరు నమ్మకపోతే నమ్మచ్చు. సో అంటే కొన్ని క్యాల్కులేషన్స్, మేము నిత్యం ఇదే వర్క్లో ఉంటాము, మా ప్రొఫెషన్ ఇదే కాబట్టి దీంట్లో మేము కంపల్సరీ రీఛార్జ్ చేస్తుంటాము. మేము తీసుకునే ఫార్ములా వేరు ఉంటుంది, దాని ప్రకారంగానే మీకు ఇది చెప్పడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, గతంలో అంటే మనకి ఇప్పుడు ఏదైతే సైబర్ టవర్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించే టైంలో హైటెక్ సిటీలో, ఈ హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియా ఇదంతా కూడా డెవలప్మెంట్ అయ్యే టైంలో సో మనకు కొంతమంది ఆ ఏరియాలో ప్రాపర్టీస్ తీసుకోవడానికి ముందుకు రాకోకుండా వాళ్ళు కూడా చెప్పిన కొన్ని రీజన్స్ ఏంటంటే డిస్టెన్స్. సో వాళ్ళు బేస్ చేసుకుంది ఏంటి అని అంటే, అప్పుడు ముంబై హైవే కూకట్పల్లి, అమీర్పేట ఇదంతా కూడా ముంబై హైవే కింద అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసుకోరు. సో హైవేకి డిస్టెన్స్ లాంగ్ ఉంది కదా, సో ఇలా డిస్టెన్స్ లాంగ్ ఉండడం వల్ల హైవేకి తీసుకుంటే మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి, సో అక్కడ తీసుకుంటే ఏముంటుంది అని ఇలా నమ్మి అక్కడ తీసుకోకుండా ఇప్పుడు కూకట్పల్లి ఈ ఏరియాలలో తీసుకున్న వాళ్ళు అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి ఇప్పుడు ఎలాంటి అంటే ఎంత డిఫరెన్స్ ఉందో వాళ్ళకి ఇప్పుడు తెలుసు. సో అట్లనే ఇక్కడ కూడా ఫీచర్ సిటీ ఒరిజినల్గా ఫీచర్ సిటీకి ఉన్న ల్యాండ్ 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా మనకు శ్రీశైలం హైవే నుంచి దగ్గర 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి ఒక విధంగా చెప్పాలనుకుంటే సాగర్ హైవే నుంచి దగ్గర ఈ ఫీచర్ సిటీ అనేది. సో మేజర్గా సెంటర్ పాయింట్గా డెవలప్మెంట్ అయ్యేది మాత్రం నేను ప్రతిసారి చెప్తున్నా మీర్ఖాన్పేట అని. అది మీరు నమ్మండి నమ్మకపోండి, మీర్ఖాన్పేటే డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది 100% జరిగి తీరుతుంది. ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు, సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, కానీ జరిగి తీరుతుంది. అయితే మీరు ఈ డిస్టెన్స్ని మాత్రం మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు మేజర్గా ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు. సో ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో మీర్ఖాన్పేట పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు కంపల్సరీ ఒక 5 years ప్లాన్ వరకు మాత్రం 5 yearsలో 3 to 5 yearsలో మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. ఎందుకు అని అంటే అక్కడ ఈ చిన్న కంపెనీస్, మార్బెన్ కంపెనీ వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడం, 300 feet రోడ్ రావడం, దానికి తోడు స్కిల్ యూనివర్సిటీ మెల్లమెల్లగా కన్స్ట్రక్షన్ చేసి అది మూవ్మెంట్లోకి రావడం. అలాగనే మీర్ఖాన్పేటకి వెరీ క్లోజ్ టు ఐక్యా వాళ్ళకు కొంత ల్యాండ్ ఇచ్చారు ఫర్నిచర్ హబ్ కోసం అని చెప్పేసి అని. సో ఇదంతా మెల్లమెల్లగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వర్కులు స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు అక్కడ దాన్ని బట్టి అప్రిషియేషన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో మంచి అప్రిషియేషన్ తీసుకోవాలంటే కనుక కంపల్సరీ 5 to 10 years బిట్వీన్ అయితే పడుతుంది. మీరు ఫీచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా బేసిక్గా మీరు మీ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఎక్కడ పెట్టినా కానీ ఒక 5 years తర్వాత రిటర్న్స్ వచ్చడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది. సో ఫీచర్ సిటీలో క్లియర్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా కొంత మనల్ని కాంటాక్ట్ అయితే చెప్తాము. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఆ మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.